ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాట్లాడుతున్న మాటల గురించి ఒకసారి మనం చూడాలి. చాలామంది మంత్రులు చాలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే మొత్తం మేము ఇచ్చిన గ్యారంటీలు, హామీలు మొత్తం మేము అమలు చేసినాం అన్న లెక్క మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది మంత్రులు మాత్రం, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు మాత్రం వాళ్ళు చెయ్యని విషయాలనే నిజంగా బహిరంగంగా మేము చెయ్యలేదు అని మాట్లాడుతున్నారు. మెచ్చుకోవాలి ఇట్లాంటి విషయంలో. ముందు ఎవరిని మెచ్చుకోవాలంటే తుమ్మల నాగేశ్వరరావుని మెచ్చుకోవాలి. మంత్రి తుమ్మల గారిని ఇప్పుడు మేము ఏం చేయకపోయినా మొత్తం అసలు మన సీఎం గారు చెప్తున్నారు, కొంతమంది మంత్రులు చెప్తున్నారు, మొత్తం మేము చేస్తున్నాం. ఇదివరకున్న పథకాలు కూడా అసలు ఎక్కడ ఆగినాయి, ఏం పథకాలు ఆగినాయి చెప్పుర్రి అని మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు కదా ఒక మీటింగ్లో. అసలు ఏ పథకాలు ఆగినాయి, అసలు ఏం పథకాలు ఆగినాయి అని మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఏదో మొత్తం పథకాలు ఆగినాయి అన్న లెక్క మాట్లాడుతున్నారు. అంతకుముందున్న పథకాలు అన్నీ చేస్తున్నాం, మేము అన్నీ కంటిన్యూ అవుతున్నాయి, అవి కాక ఇంకా చాలా పథకాలు చేస్తున్నాము అన్న లెక్క మాట్లాడారు. కానీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు అయితే కొంత నిజాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడినప్పుడు ఎట్లా చెప్పుకుంటున్నామో, నిజంగా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా దీని మీద చెప్పుకోవాలి. ఇప్పుడు మెయిన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలల్లా ముఖ్యంగా రైతులు, తెలంగాణలో ఉన్న చాలామంది రైతులు నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిర్రు. మార్పు అని చెప్పి జనాల జీవితాలల్లో చాలా పెద్ద మార్పులేమో తీసుకొస్తాం, మేము అసలు ఊహించనంత మార్పులు తీసుకొస్తాము అన్న లెక్క జనాలకి చూపించిర్రు. జనం నమ్మిర్రు. అసలు మా జీవితాలల్లో మొత్తం ఏదో పెద్ద మార్పు తీసుకురాబోతోంది కాంగ్రెస్ పార్టీ అని అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పలే కదా, అది చాలామంది పెద్ద నాయకులతో చెప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుకి కూడా కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఇట్లా వీళ్ళ పాత తరం నాయకులని చూసి వాళ్ళు చెప్పిన మాటలని నిజం అని నమ్మేటోళ్ళు చాలామంది ఉంటారు. అట్లా రాహుల్ గాంధీతో, ప్రియాంక గాంధీతో, ఇట్లా గాంధీ ఫ్యామిలీతో కూడా చెప్పించారు వీళ్ళు. రైతులకు ఇస్తాము అని చెప్పే చాలా హామీలను గాంధీ ఫ్యామిలీతోనే చెప్పించారు. ఎందుకంటే రైతులు నమ్ముతారు వాళ్ళు చెప్తే అనే దాంతో వాళ్ళతో చెప్పించారు. రుణమాఫీది ఎవరితో చెప్పించారు? రాహుల్ గాంధీతో. రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీతో ఇప్పించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తాం మేము అధికారంలోకి రాగానే అని. ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు 1 లక్ష రూపాయలేంది, మీరు మొత్తం బ్యాంకులకి తొందరగా పోయి 2 లక్షలు రుణాలు తెచ్చుకోర్రి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పారు రైతులకి. రైతులు నమ్మిర్రు. ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ కూడా వచ్చి చెప్పింది కదా ఈడ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గాంధీ ఫ్యామిలీ వచ్చి చెప్పిరి ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటిరి. అప్పటి వరకు ఉన్న రైతులు అప్పటి వరకు వస్తున్న పథకాలతో పాటు ఇంకా ఏదో ఎక్కువ ఇస్తా అంటుర్రు కదా వీళ్ళు. అప్పటి వరకు రైతు బంధు 10,000 వచ్చింది, 5,000 టర్ముకు 5,000 చొప్పున 10,000 ఇచ్చిర్రు. 10,000 ఇస్తే వీళ్ళు ఏం చెప్పిర్రు, మొత్తం మేము అధికారంలోకి రాగానే కేసీఆర్ బిచ్చమేషన్ లెక్క 10,000 ఇస్తుండు. 10,000 ఇస్తాడు రైతులకు, అసలు మేము వస్తే 15,000 ఇస్తాము అన్నారు. రైతులు నమ్మిర్రు. 15,000 అంటే ఇంకా 5,000 మిగులుతాయి, ఇంకా 5,000 ఎక్కువ అవుతాయి కదా, 5,000 ఇంకా దేనికన్నా పనికొస్తాయి కదా. ఇప్పుడు పెట్టుబడి సాయం కింద కేసీఆర్ ఆ రోజు 10,000 ఇస్తుండే. దేనికోసం? నాటేసేతందుకో, లేకపోతే దున్నెతందుకో, మందు కొట్టేతందుకో, నాట్లు వేసేటప్పుడు ఇట్లా దీనికి అన్నింటికి పనికొస్తుండే ఆ పైసలు అని ఎప్పుడు పంట వేసే ముందు ఇస్తుండే. రైతు బంధు పేరు మీద అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇస్తుండే పైసలు అంటే పంట వేసే ముందు. ఎందుకంటే రైతులకు పనికొచ్చేది గప్పుడే, పంట వేసే ముందే వాళ్ళకు పైసలు అవసరం పడతాయి. విత్తనాలు తెచ్చుకునేందుకు, లేకపోతే ఇంకొక అవసరాలకు పంటలు వేసుకునే ముందు అవసరం పడతాయి. అప్పుడు చాలామంది రైతులు ఊర్లల్లో అప్పు సప్పు చేసి పంటలు వేస్తారు. అంటే అప్పుడే మెయిన్ అవసరం రైతులకి చేతులలో పైసలు కావాల్సింది అప్పుడు. కాబట్టి పొలాలు వేసే ముందే, నాట్లు వేసే ముందు రైతు బంధు పడుతుండే. రైతు బంధు పడితే ఆ 5,000 దానికి ఉపయోగించుకునేటోళ్ళు. అట్లా కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు, అసలు 5,000 ఇస్తున్నారు, 5,000 10,000 మేము అధికారంలోకి వచ్చినాక 15,000 ఇస్తాము అన్నారు. 15,000 ఇస్తాము అంటే నిజంగానే రైతులు ఇంకొక 5,000 పెరుగుతున్నాయి కదా అనుకున్నారు. రైతులు ఒక్కొక్కరికే కాదు, ఇప్పుడు భూమి ఉన్న రైతులకే ఇస్తుర్రు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు, కౌలు రైతులకు కూడా ఇస్తాం మేము అన్నారు. నిజంగానే ఊర్లలో ఎట్లుంటుందంటే, రైతు ఉన్నాడు అనుకోండి, రైతు పేరు మీద 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే కొంతమంది రైతులు వ్యవసాయం చేయని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కౌలుకి ఇస్తారు. కౌలుకి ఇస్తే కౌలుకి ఇచ్చిన ఆయనే ఈ రైతుకు
కౌలుకు తీసుకొని ఎంతో కొంత పైసలు ఇచ్చి ఆయన కౌలుకు చేసుకుంటాడు. కానీ రైతు బంధు అంతకుముందు వీళ్ళకి రైతుకు పడుతుండే, కౌలు రైతుకి ఇవ్వకపోతుండే. మేము కౌలు రైతుకు కూడా ఇస్తాము అన్నారు. నిజంగానే ఆశపడ్డారు రైతులు. ఎవరైనా సరే ఆశపడతారు. మనకి చెప్పినప్పుడు, ప్రభుత్వాలు ఇస్తాము అని చెప్పినప్పుడు ఎందుకు నమ్మిరు అంటే, అంతకుముందు ఉన్న గవర్నమెంటు ఇస్తాము అని చెప్పిన హామీలు అన్నీ ఇచ్చిర్రు కదా, గట్లనే వీళ్ళు కూడా అధికారంలోకి వస్తే ఇస్తారేమో అని నమ్మిరు జనాలు. అట్లా రైతులకి చాలా హామీలు, అసలు ఎక్కడ లేని హామీలన్నీ ఇచ్చిర్రు. 500 బోనస్ ఇస్తాము అన్నారు. ముఖ్యంగా వీటిని రైతులందరూ ఆ రోజు నమ్మి అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, డిసెంబర్ 9 రోజు మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాము అన్నారు. ఆ డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, మళ్ళీ డిసెంబర్ వచ్చడానికి వస్తుంది. మొత్తం మందికి రుణమాఫీ అయిందా? కాలే. ఎందుకు కాలే అంటే ఏదో టెక్నికల్ సమస్య అంటారు, ఇంకోటి అంటారు, ఏదేదో అంటారు. మొత్తం 2 లక్షలు రుణమాఫీ చేస్తాము అన్నారు. ఈ రోజు వరకు ఇంకా చాలా మందికి రుణమాఫీ చేయలే 2 లక్షలు. ఫస్ట్ దగా అక్కడ చేసిర్రు రైతులని. 2 లక్షల రుణమాఫీ చేస్తారు అని రైతులందరూ నమ్మిర్రు. అధికారంలోకి వచ్చిర్రు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నారు. అధికారంలోకి వచ్చిర్రు, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. కానీ రైతు మాత్రం గానే ఉన్నాడు. రైతు రాజ్యం వస్తుంది అన్నారు. రైతు రాజ్యం వచ్చిందా లేదా అనేది రైతులకు తెలుసు, మీకు తెలుసు, అధికారంలోకి వచ్చిన వాళ్ళకి. తర్వాత రైతు భరోసా 15,000 ఇస్తాము అని చెప్పి సంవత్సరం ఇయ్యలే. క్యాబినెట్ సబ్ కమిటీ అని వేసి ఇంకొకటని దానికి నానా కొర్రీలు పెట్టి సాగు యోగ్యమైన భూములకే ఇస్తాము అని ఇంకొకటి అని సంవత్సరం ఎగ్గొట్టిరు. సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం నాడు అంటే 3వసారి పంటకు 2 పంటలకు ఆల్రెడీ తీసేసిర్రు. 3వ పంటకు 15,000 ఇవ్వాలి కదా, కనీసం అప్పుడన్నా 15,000 ఇస్తారేమో అని చూస్తే దాన్ని కూడా ఎగ్గొట్టిరు. 12,000కే చేసిరు. మమ అనిపించిరు సంవత్సరం. 3వ పంట రోజు కూడా ఇస్తాము అన్న పైసలు ఏమి ఇయ్యలే. మొత్తం ఆ క్యాబినెట్ సంఘం ఉపసంఘం అన్నారు, ఇంకోటి అన్నారు. వీళ్ళతో మాట్లాడినాం, రైతులతో మాట్లాడినాం, తెలంగాణ జిల్లాలన్నీ తిరిగినాం. ఇప్పుడు ఇస్తాము, ఇప్పుడు మీరు ఏదన్నా హామీ ఇచ్చేటప్పుడు ఇవ్వగలుగుతామా లేకపోతే ఏం చేయాలి, దానికి ఉన్న ప్రాబబిలిటీస్ ఏంది అని ముందు మీరు దాని మీద స్టడీ చేయాలి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు తిరిగినాం, రైతులను మాట్లాడినాం, వీళ్ళతో మాట్లాడినాం, వాళ్ళతో మాట్లాడినాం, ఏదో రైతులే ఏదో మాకు సాలు గిన్ని పైసలు అంటున్న లెక్క అని ఇప్పుడు 12,000 ఇస్తామని 12,000 ఇచ్చిర్రు. అదన్నా అందరికి ఇచ్చిర్రా అంటే అందరికి ఇయ్యలే, చాలా మందికి రాలే. రాకపోగా ఎప్పుడు ఇవ్వాలి? రైతు భరోసా కానీ రైతు బంధు కానీ పెట్టుబడి సాయం అంటేనే దానికి ఉన్న పేరే పంటలు వేసే ముందు ఇవ్వాలి. కానీ పంట వేసుకున్నారు, అంతా అయింది, మధ్యలోకి వచ్చిన తర్వాత ఇచ్చిర్రు. కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇయ్యలే. అయితే ఇది చెప్తుంది మేము కాదు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు రైతుల మీద, రైతులకు ఇస్తాము అని చెప్పిన దాని మీద నిజంగా ఇచ్చిర్రా లేదా అనే దాని మీద ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ మాట్లాడిర్రు తుమ్మల గారు. ఒక్కసారి తుమ్మల గారు ఏం మాట్లాడిర్రో చూద్దాం. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రైతు భరోసా మీద. రైతు భరోసా మార్చి 31 వరకే వేస్తాము అనుకున్నాం, కానీ అందరికీ వెయ్యలేకపోయినాము అని ఒప్పుకుంటున్నారు. సాక్షాత్తు మంత్రి గారే మేము వెయ్యలేదు అని చెప్తున్నారు. మేము వేస్తాము అని చెప్పినాం కానీ వెయ్యలేకపోయినాం, మమ్మల్ని క్షమించాలి అని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇంకొకరో మాట్లాడడం కాదు, అధికారంలో ఉన్న అధికార పార్టీ మంత్రి హోదాలో ఉన్న తుమ్మల గారు మేము చెయ్యలేదు అని చెప్పారు. ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినడానికి తిండి లేనోడికి బియ్యం ఇయ్యాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు ఇది సన్న బియ్యం మీద మాట్లాడింది. చేస్తాం, మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి? రైతు భరోసా భూమి ఆసాంకి వెళ్తుంది. రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద సలహాలు ఇవ్వమంటున్నారు. అంటే రైతు భరోసా ఇయ్యలే, మేము ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద మీరు సలహాలు ఇయ్యర్రి అంటారు. పంట పండించినోడికి రావట్లేదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు. వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారుని. దాన్ని ఏం చేస్తాం? మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతులనే సలహాలు అడుగుతారు, ఎందుకంటే ఇయ్యలేకపోయినామని చెప్తారు. మీరు బయట విన్నారు కదా,
మేము ఇయ్యలేకపోయినాం, సాగు రైతుకి ఇస్తాము అన్నాము, రైతుకి ఇస్తాము అన్నాం, కౌలు రైతుకి ఇస్తాము అన్నాం, కానీ రైతు దగ్గర తీసుకొని ఆయన కౌలు చేస్తుండు. ఇప్పుడు కౌలైనకి ఇస్తేనేమో రైతుకి ఇబ్బంది, రైతుకి ఇస్తేనేమో కౌలైనకి ఇబ్బంది. ఎట్లా ఇవ్వమంటారు, మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతలేదు చెప్పుర్రి అన్నారు. కానీ అంతకుముందు వీళ్ళు ఇచ్చిన హామీలో ఏముంది, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాము అన్నారు. ఇద్దరిట్లో ఎవరో ఒకరికి ఇస్తాము, మీ ఇద్దరే సయోధ్య కుదుర్చుకోర్రి, మీరిద్దరు కలిసి చెప్పుర్రి ఎవరికి ఇవ్వాలి అనేది ఆ రోజు మాట్లాడలే. ఇద్దరికి ఇస్తాము అన్నారు. ఇద్దరికి ఇస్తాము అన్న తర్వాతనే రైతులు విన్నరు. ఆ రోజు రైతులు నమ్మిర్రు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు, అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా సయోధ్య కుదరాల్సింది ఎవరికి సయోధ్య కుదరాలి? చెప్పిన రోజు మీరు వాళ్ళకిస్తే వీళ్ళకియ్యం, వీళ్ళకిస్తే వాళ్ళకియ్యం అని చెప్పలే కదా. వీళ్ళకిచ్చే పైసలు వీళ్ళకి ఇస్తామన్నారు, వాళ్ళకిచ్చే పైసలు వాళ్ళకి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికి ఇవ్వమంటారు, ఎట్లు ఇవ్వమంటారు, ఇద్దరికి సయోధ్య కుదురుతలేదు, మీరే చెప్పుర్రి అంటారు. కానీ ఒక్క విషయాన్ని అయితే మెచ్చుకోవచ్చు. ఏంటి అంటే, చాలామంది మంత్రులు సీఎం గారితో సహా రాకపోయినా కూడా వచ్చినాయి అని, చెయ్యకపోయినా కూడా చేసినాము అని చెప్తున్నప్పటికి కూడా తుమ్మల గారు మాత్రం నిజాలు చెప్తున్నారు. మేము వెయ్యలేకపోయినాం, క్షమించుర్రి అంటారు. ఇద్దరికి మధ్యలో సయోధ్య కుదురుతలేదు కాబట్టి మేము రైతు భరోసా కూడా వెయ్యలేదు అనేది చాలా విషయాలలో ఈయన ఒప్పుకుంటున్నారు. చాలా వాటిని రైతులకి చేస్తాము అని చెప్పినాయి, రైతులకు ఇస్తాము అని చెప్పినాయి, మేము ఈ రోజు వరకు ఇయ్యలేకపోయినాం, చెయ్యలేకపోయినాము అనే దాన్ని మాత్రం తుమ్మల గారు ఒప్పుకుంటున్నారు. ఓపెన్గా బహిరంగ సభ వేదికల మీద కూడా చెప్తున్నారు, మేము చేయలేకపోయినాం, చెయ్యలేదు, ఇయ్యలేదు అనేది. నిజంగా మెచ్చుకోవచ్చు ఇట్లాంటి విషయాలల్లో. మంత్రి గారు నిజాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చెయ్యలేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న ఒక క్యాబినెట్ మంత్రి ప్రభుత్వం చెయ్యలేదు అనే విషయాన్ని ఓపెన్గా బహిరంగ సభ వేదికల మీద చెప్తున్నాడు. రైతులకి క్షమాపణ కూడా అడుగుతున్నారు. మేము నిజంగానే ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం తీసుకొస్తాము అని చేసినాము, కానీ మేము చేయలేకపోయినాము, రైతులు క్షమించాలి అనేది కూడా తుమ్మల లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తున్నాయి ఇవన్నీ. చెయ్యరు వీళ్ళు, వెయ్యరు జనాలని, లేకపోతే రైతులకి ఇస్తాము అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకునేంత వరకు ఒక మాట మాట్లాడారు, ఓట్లు వేయించుకున్న తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ పథకాలు ఇస్తామన్న పథకాలన్నీ కూడా ఇయ్యకుండా ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న లైన్లోనే మాట్లాడుతున్నాడు. మేము ఇయ్యలేకపోయినాం, మేము చేయలేకపోయినాం, మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని మాట్లాడుతున్నాడు. ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి మేము చెయ్యలేదు, రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చెయ్యలేకపోయినాము అనే విషయాన్ని ఇవాళ ఆయన ఒప్పుకుంటున్నారు.